అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హంత చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు అన్ని విధాలుగా ఉన్నాయి. ఈరోజు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు. మీ బంధువులలో కూడా కొందరు మీకు శత్రులు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటారు. మీ ముందు ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి అవుతారు. ఇన్ని రోజులుగా మీతో ప్రేమగా నటిస్తున్న వారు మీకోసం కాదు, మీరు సంపాదించేటటువంటి డబ్బు కోసం అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇది జరిగినా కూడా మీ మంచికే అని కూడా గుర్తించాల్సి ఉంటుంది. కృషి యొక్క ఫలితాలను మీరు పొందగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టండి. పనిలో జాగ్రత్త వహించండి. ఈరోజు అదృష్టం మద్దతు అయితే మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంకా విదేశాలకు సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతాయి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. రాత్రిపూట ప్రయాణం ఎక్కువ దూరం చేయడం మంచిది కాదు. ఈరోజు వాహనం నడుపుతున్నటువంటి వారు మరియు పత్రాలను తగిన పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి. ఈరోజు ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ఈరోజు లాభం అనేది పెరగడానికి మార్గం మీకు లభిస్తుంది. విద్యారంగంలో ఉన్న ఆటంకాలను అధిగమించడానికి ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఈరోజు ప్రయాణం నుండి లాభం పొందడానికి మీరు మాత్రం నల్ల ఆవాలను తీసుకోవాలి. గుప్పెడి నల్ల ఆవాలను తీసుకొని మీకు ఎటువంటి హాని ప్రమాదం దరిచేరకుండా ఉండాలంటే ఆ నల్ల ఆవాలను మేము గుప్పెటి తీసుకొని గుప్పెట్లో పెట్టుకొని ఆ గుప్పెటిని మీరు మరి ఎడమ చేతితోటి ఆ గుప్పెటిని మీరు నుండి కిందకు 7 సార్లు దిగజవచ్చు. అన్న తర్వాత నిప్పుల్లో పడేసి కాల్చేసి బూడిదగా మార్చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అయినా సరే లేదా నరదృష్టి అసూయ లాంటివి కూడా తగలకుండా ఉంటాయి. మరియు ఎటువంటి ప్రమాదం గండాలు అనేవి మీకు తగలకుండా ఉంటాయి. అన్ని కూడా మీకు శుభాలే కలుగుతాయి. అన్ని విధాలుగా మీకు లాభం ఇచ్చేకూడుతుంది. మీకు ఈరోజు దోష నివారణ కూడా జరుగుతుంది. మరియు ఈరోజు రాసేవారు మరి ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు మందులను కూడా తీసుకొని వెళ్ళాలి, వెంట తీసుకొని వెళ్ళాలి. సామాను పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈరోజు శత్రుల నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు రాసేవారు మాత్రము ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలి. అనవసరమైన విషయాలు తలదూర్చకుండా ఉండాలి. మరియు వాదోపవాదాలకు చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈరోజు ఎక్కువగా ఆలోచించకండి. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూసేటట్టు బుద్ధద్దల నుంచి చూసి పెద్దగా సమస్యగా మార్చుకునేసి మీరు ఆలోచించేటటువంటి మీ గుణాన్ని మార్చుకోండి. ఇలా చేయట కారణంగా మీకు మానసిక ఆవేదన పెరిగిపోయి చింతన పెరిగిపోయి మరి మానసిక చికిత్సకుని కొత్తకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదం నుండి మీరు తప్పించుకోవాలంటే మాత్రం ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఏది జరిగినా సరే మీ మంచికే అనే విషయాన్ని మాత్రం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము ఎక్కువగా భార్య తరపు నుంచి లాభం అనేది పొందే అవకాశం కనిపిస్తున్నది. మరి ఎక్కువగా మనసు యొక్క ఇబ్బందుల నుంచి కూడా మరి బయటపడగలుగుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ప్రైవేటు విషయాలు ఓపికగా ఉండాలి. సంబంధాల్లో సామరస్యం కలిగి ఉంటారు. ఈరోజు కార్మికులకు భాగస్వాములుగా ఉంటారు. అయితే ఎవరైతే మీకు అనవసరమైనటువంటి విషయాలలో ఉన్నారో వారిని మీరు అంటే మీ ప్రేమ విషయాల్లో అయినా సరే, మీ కుటుంబ సమస్యలైనా సరే ఇతరులను మీరు పాల్పంచుకోకుండా చూసుకోవాలి. ఇతరులకు మీ యొక్క సమస్యల మధ్యలో దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. మూడో వ్యక్తి యొక్క జోక్యం మీరు అసలు అనుమతించకూడదు. బాధ్యతలను మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా అవసరము. ఈరోజు రాశి మాత్రం కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తన అయితే కొనసాగిస్తారు. సామరస్యత పెరిగిపోతూ ఉంటుంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు రాశి మాత్రం లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ మరి పగడపు. పరిహారంలో ఈరోజు ఈశ్వర ధ్యానం చేయడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుండి బయటకు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.